నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల కోటలో గులాబీ జెండా కాంగ్రెస్ దిగ్గజం జీవన్ రెడ్డి కారు ఎక్కబోతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యకర్తల సమావేశం నిర్వహించి తన తదుపరి కార్యాచరణ మాట్లాడతారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. కేటీఆర్ గారు వస్తున్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తెరపడనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కండువా మార్చబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిణామాలు. కేటీఆర్ ఎంట్రీ మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా జగిత్యాలకు చేరుకోనున్నారు. పట్టణ శివారులోని టిఆర్ నగర్ నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గులాబీమయమైన జగిత్యాల జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణమంతా ఇప్పుడు కేటీఆర్ కి స్వాగత ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా గులాబీ సందడే కనిపిస్తుంది. చారిత్రక ఘట్టం కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇది కేవలం ఒక పార్టీ మార్పు మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. సంచలనం ఎందుకు? జీవన్ రెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ ను వీడడం అంటే అది అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరితే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలం రెట్టింపు కానుంది. కేటీఆర్ రాకతో జగిత్యాలలో ఉత్కంఠ పీక్స్ కు చేరుకుంది. జీవన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. అసలు కేటీఆర్ ఆఫర్ ఏంటి? జీవన్ రెడ్డి మనసులో ఏముంది? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.